బైబిల్ గ్రంథంలో యథార్థంగా ప్రవర్తించిన వారిని ఒక ముగ్గురిని నేను మీకు బైబిల్ గ్రంథంలో వచ్చి పునర్జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే అవి ఎప్పుడు మనం ధ్యానిస్తున్న విషయాలే నేను మీకు పునర్జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యథార్థంగా ప్రవర్తించిన వారికి చాలా అద్భుతం. నేనైతే బైబిల్ గ్రంథం నుంచి 13 దీవెనలు మొత్తం నేను రాసుకున్నాను. బైబిల్ చూసి బైబిల్ ధ్యానించి ఒకటో మాట చూసుకొని 13 దీవెనలు యథార్థంగా ప్రవర్తించే వారికి ఎలాంటి దీవెనలు ఉన్నాయో లేఖన రాసుకున్నాడు. అవన్నీ చెప్పడం ఇప్పుడు సాధ్యం కాదు. అయితే బైబిల్ గ్రంథంలో యథార్థంగా ప్రవర్తించే వారి గురించి ముగ్గురు గురించి నేను చెప్పి ముగించేస్తాను. ఒకటోది ఒక వ్యక్తి యోబు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే యోబు గ్రంథం క్రైస్తవ యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని భయభక్తులు కలిగి చెడుతను విసర్జించేవాడు. భూమి మీద వాడు ఎవడనూ లేడు. యథార్థ భక్తుడే బైబిల్ గ్రంథంలో ఉంది. తండ్రి పాదాల దగ్గర అందరూ నేర్చుకున్నాం. మనందరం ఎన్ని చేసినా, ఎంత చేసినా, ఎంత ప్రార్థించినా, ఎన్ని మనం రకాలమైన విధమైనటువంటి పరిచర్యలు చేసినా దేవుని దృష్టికి యథార్థత కొనసాగించవలసిన వ్యక్తులుగా మనం నేనైనా మీరైనా నేర్చుకున్నాం. దేవుని పట్ల యథార్థం ఉందాం. కుటుంబం పట్ల, ఒకరి పట్ల ఒకరు, భార్య భర్తలు కానీ, కుటుంబం కానీ, పిల్లలు కానీ, సంఘము కానీ యథార్థం ఉందాం. సేవకుడు సంఘం పట్ల, సంఘము సేవకుని పట్ల యథార్థం ఉందాం. మన దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మన యథార్థనే చూస్తాడు. అది కనబడుతుంది. యథార్థవంతులకు ఏ మేలు అని చేయకున్నాడు. ఎలాంటి మేలైనా సరే వారి కొరకు చేస్తాడు. ఈరోజు తండ్రి పాదాల దగ్గర ఒక్కసారి మన యథార్థతను పరీక్షించుకుందాం. నేను యథార్థంగా ఎంతవరకు యథార్థంగా ఉన్నాను, దేవుని పట్ల ఎంత యథార్థంగా ఉన్నాను, ఎవరు మట్టుకు వాళ్ళే. నేను ఎవరిని నేను ఒక వ్యక్తిని సూచించి కానీ, సంఘాన్ని కానీ, దేనిక నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు, నేను దేవుని పట్ల ఎంత యథార్థంగా ఉన్నాను. ఎవరి మట్టుకు వాళ్ళు పరిశీలించుకుంటే, పరీక్షించుకుంటే, పరిశోధించుకుంటే మన యథార్థ ఎపాటిది అనిపించేస్తుంది. తండ్రి పాదాల దగ్గర యోబు యథార్థవర్తనుడు గనక క్రైస్తవుడు అంత అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మామూలు కాదు. యోబు జీవితంలో విసిగిపోయాడు, వేసారిపోయాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు, మొరపెట్టాడు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాడు. అతని శారీరకమైనటువంటి బలహీనతను చూసి ఆ వ్యాధి, ఒంటి నిండా కురుపులు కలిగించే మరి పరిస్థితిని చూసి ఆ యొక్క ముగ్గురు స్నేహితులు తల మీద బూడిద పోసుకొని ఏడుస్తారు. ఏంటి యోబు ఇంత దీనిగా శౌర్యంగా ఉన్న వ్యక్తి, ఇంత ఉన్నతమైన వ్యక్తి, ఏంటి పరిస్థితి అని వాళ్ళకే గాబరైపోయింది. యోబును చూసిన వ్యక్తులు మీకు అర్థం, అంత భయంకరమైనటువంటి బాధపడిన రాస్తాడు. యోబు గ్రంథము 27:6 ఒకసారి చదవండి. మీకు తెలిసిన సబ్జెక్ట్ ని జస్ట్ నేను క్లుప్తంగా పునర్జ్ఞాపకం చేసి ముగిస్తాను. దేవుని స్తోత్రం. యోబు గ్రంథం నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయం నా హృదయం నన్ను నిందింపదు. బైబిల్ గ్రంథంలో ఉంది. ఇంకా కింద రండి. నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురు గాక. నన్ను ఎదిరించి వారు అలా కాదు, నా యథార్థాన్ని విడిచిపెట్టుకుని ఉంటాను. 27:6 నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. ఐదవ వచనం పాస్టర్ గారండి. 5వ వచనం. మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రం ఒప్పుకొనను. మరణ మగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. అది ఆ యథార్థ అతని జీవితాన్ని ఎంత ఉన్నత స్థానానికి నడిపించింది.
క్రైస్తవుని జీవితంలో యథార్థ వెరీ పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. ప్రతి కుటుంబంలో ఈ యథార్థ ఉండి తీరాలి. మనం మామూలుగా ఉండటానికి అవదు. ప్రైజ్ ది లార్డ్. యథార్థత లేనప్పుడు ఏ భక్తి చేసినా ఆ భక్తి వ్యర్థమే. దేవుని పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల, దేవుని వాక్యసమైన జీవితం పట్ల నువ్వు యథార్థత లేనప్పుడు, నీ తోటి బిలీవర్ పట్ల, నీ తోటి సంఘం పట్ల నువ్వు యథార్థత లేనప్పుడు మనం ఏం చేసినా అది వ్యర్థం. నీ సొంత ప్రక్కనే నీ తోటి బిడ్డల పట్ల యథార్థ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. నువ్వు యథార్థంగా, మీరు యథార్థంగా ఉంటేనే ఆ యథార్థత, దావీదు చెప్పాడు బైబిల్, నా యథార్థ ఆ నిర్దోషతో నన్ను సంరక్షించు. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా దేవుని పాదాల దగ్గర అర్థం చేసుకొని, ప్రభా యథార్థ హృదయము, యథార్థమైన మనస్సు, యథార్థమైనటువంటి జీవితము నాకు ఇవ్వండి ప్రభా. నేను ఎక్కడ యథార్థతలో కోల్పోకూడదు. నేను యథార్థతను కోల్పోకూడదు ప్రభా. సమస్యలు ఉంటే పోతాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటే పోతాయి, శోధనలు ఉంటే పోతాయి, రకరకాల బాధలు వస్తే పోతాయి. కానీ యథార్థతను, ఎక్కడ యథార్థతను కోల్పోవద్దు. యథార్థను కోల్పోవద్దు. దేవుని బిడ్డలు తండ్రి పాదాల దగ్గర నేర్చుకుందాం. తండ్రి మీరు కనికరించండి, యథార్థతను కలిగి ఉండకు. నేను నా ఇంట్లో, నా కుటుంబంలోనే నేను యథార్థను కలిగి ఉండకు సహాయం చేయండి. ఎస్, నా జీవితంలో నేను యథార్థను కోల్పోకుండా ఇంటిగ్రిటీ, అప్రైట్నెస్, ఇవన్నీ యథార్థ సాదృశ్యాలు అయిన పదాలు కనుక తండ్రి నాకు ఈ యథార్థతను దయచు. ఎందుకంటే యథార్థమైన జీవితం దేవుడు ఆరాధన చేయాలంటేనే యథార్థ హృదయంతో ఆరాధన చేయమన్నాడు. దేవుని స్తోత్రం కనుక ఏది చేసినా నీ జీవితంలో యథార్థత అన్నది దేవుడు కావాలి. క్రైస్తవుడు అది లేనప్పుడు నువ్వు ఏం చేసినా వ్యర్థమైపోతుంది. కనుక తండ్రి యథార్థంగా ప్రవర్తించుటకు, యథార్థంగా మాట్లాడటకు, యథార్థంగా జీవించుటకు అయ్యా ఇప్పుడే ఆ యథార్థ కలిగిన దైవిక అప్రైట్నెస్ స్పిరిట్ నా హృదయంలో వచ్చండి అయ్యా. నాలో నూతనంగా పుట్టించునని, నా జీవితంలో నా యథార్థత కావాలి. మంచి దిరాలు, భర్త పట్ల భార్య యథార్థత కోల్పోతుంటుంది, భార్య పట్ల భర్త యథార్థను కోల్పోతూ ఉంటాడు, పిల్లల పట్ల తల్లిదండ్రులు యథార్థను కోల్పోతూ ఉంటారు, తల్లిదండ్రుల పట్ల పిల్లలు యథార్థను కోల్పోతుంటారు, సంఘం పట్ల సేవకుడు, సేవకుడు పట్ల సంఘం యథార్థం కోల్పోతున్న పరిస్థితులు ప్రపంచంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కనుక అయ్యా నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే ఒక ఆయన ఓ బిడ్డను స్వస్థపరుస్తాన్ని తీసుకురమంటాడు. మనందరికీ తెలిసిన సంఘటన అది. ఎందుకు మీకు అది ఏమి కాదు, నాకు ఆ క్యాన్సర్ వస్తుంది, ఏం కాదు, ఆ బోన్ మీద క్యాన్సర్ ఏదో, అది ఏం కాదు, నేను ఈజీగా నేను స్వస్థపరిచేస్తాను అని ఒక సేవకుడు చెప్పి వాళ్ళని ఆ ఏలూరు రమ్మని, ఏలూరులో అది ఊరు అవతల, ఊరికి చివరిలో వచ్చిన చూడండి ప్యాక్ట్ ఉంటాయి కదా, ఎస్సీ కాలనీ అని, ఇలాంటి కాలనీ అది. ఆ కాలనీలో ఒక ఉరిపాక, ఒక పాకింట్లో పెట్టాడు. వీళ్ళే లక్షాధికారులు, మంచి మంచి ఉన్నతమైన పరుపు పండుకొచ్చిన కుటుంబం. ఆ బిడ్డ గురించి వాళ్ళ పాకలోకి వెళ్ళారు. చేత గమనించండి, కొన్ని దినాలు, ఒక 10 దినాలు 15 దినాలు అయింది, ఆ బిడ్డకి ఇంకా పూర్ణమైన స్వస్థ రాలేదు. అప్పుడు భార్య, ఆ పాస్టర్ గారు భార్య చెప్తుందట, ఏమండి వాడు లక్షాధికారి కుటుంబం, ఒక పురిపాకుల వాళ్ళ నుంచి మనం బాధ పెట్టడం న్యాయమా? నువ్వు దేవునికి ప్రార్థించి వెంటనే ఆ బిడ్డకు విడుదల కలిగే మార్గం ఆలోచించవా? వేరుంది, ఆ బిడ్డను స్వస్థ వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఇచ్చిదానా, వాళ్ళు కోటీశ్వర్లు, వెంటనే బాగు చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ విలువ వాళ్ళకి తెలియదు, అందుకనే వాళ్ళు వచ్చారు. అంటే ఈయనే దేవుడి కింద స్థానంలోని సరే ఆయన నమ్ముకొని, యేసుని కంటే అతన్ని సేవకుని నమ్ముకొని వాళ్ళ పరిస్థితిని కంప్లీట్ గా దిగదార్చుకొని, లక్షాధికారైనప్పటికీ మంచి మంచి పరుపు కింద పడుకోసిన పరిస్థితిలో ఆ చిన్న బిడ్డ ప్రాణం కొరకు, ఒకే ఒక బిడ్డ కదా, ఆ బిడ్డ బతకాలని ఆశ కొరకు వాళ్ళు అంత జీవితంలో తగ్గించుకొని వాళ్ళు వచ్చి దేవుని పాదం
ఆ సేవకుడు చెప్పే మాట ఏంటి? వాళ్ళు వెంటనే బాగైతే వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే మన ఉద్దేశం ఏంటి? ఇంకా సఫర్ అవ్వాలనా? బాగుండాలనే కదా వాళ్ళు వచ్చారు. బాగుండాలనే కదా నువ్వు వాళ్ళని రప్పించావు. నువ్వు అలాంటప్పుడు ఇంకా సఫర్ అవ్వాలని ఎలా కోరుకుంటావు? ఆ బిడ్డకి స్వస్థరాలు చచ్చిపోయాడు. చూసారా? బైబిల్ చెప్తుంది, ఒక రోగి కొరకు, ఒక అన్యుడి గురించి ప్రార్థించిన ప్రభువాన్ని ముట్టండి. నిండు హృదయంతో, యథార్థ హృదయంతో ప్రార్థిస్తే ఆ అన్యుడిని కూడా దేవుడు లేపేస్తాడు. క్రైస్తవులు తండ్రి పాదల దగ్గర నేర్చుకోండి. తోటి ఎలా ఉందండి ప్రపంచం ఇప్పుడు క్రైస్తవ సమాజం? తోటి బిలివరికి వాళ్ళు పడలేదనుకోండి, వారికి పడలేదు, వాళ్ళిద్దరు పడదనుకోండి, అయినా వాళ్ళకి ఏదో అనారోగ్య బాధ వచ్చింది అంటే వాళ్ళకి అలాగే జరగాలని కోరుకునే సమాజం. అయ్యో, ఎవరైనా సరే అలా ఉండకూడదు, వాళ్ళు బాగుండాలి అని కోరుకునే పవిత్రత రావాలి, యథార్థత రావాలి. ప్రైజ్ గాడ్. వాళ్ళకి ఇలాగే జరగాలి అని కోరుకునే క్రైస్తవ సమాజం ఉంది. క్రైస్తవులు, మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని పాదాల దగ్గర నేను యథార్థతను బైబిల్ గ్రంథం ప్రపంచాన్ని పరిశీలించండి. ఒక తోటి క్రైస్తవులు బాగుపడితే తోటి క్రైస్తవులే చూడలేని పరిస్థితి ప్రపంచంలో ఉంది. ఎంత భయానకమైన పరిస్థితులు ప్రపంచంలో ఏర్పడుతుంటేనే ఈ రోజు సంఘం అందరూ నేర్చుకుందాం, మనందరూ నేర్చుకుందాం. దేవుని పట్ల నీ యథార్థ, సొంత నీ కుటుంబ పట్ల నీ కొన్ని యథార్థ, నీకు సమాజంలో క్రైస్తవ సమాజంలో నీ కొన్ని యథార్థ, ఎంతవరకు యథార్థం ఉంది? ఈ యథార్థ యొక్క మోతాదు ఎంత పరిమాణంలో మన జీవితంలో ఉంది? దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది, యథార్థవంతులు నీ బలపరచడానికి దేవుని కన్ను లోకమంతట్లో సంచారం చేస్తుందట. ఆయన కన్ను లోకంలో సంచారం చేస్తుంది. ఎలాగైనా నేను బలపరచాలి, ఎలాగైనా నీ జీవితాన్ని ఆశ్రయించాలి. ఆయన కన్ను ఎప్పుడు యథార్థవంతుల్ని వెతుకుతుంటుంది. ఆయన కన్ను దైవ దృష్టికి యోగ్యమైన యథార్థ కలిగి ఉండడం చాలా మంచిది. నేనైనా మీరైనా మన కుటుంబాలను నేర్చుకుందాం. ఎప్పుడు దేవా నాకంటే మరొకరు బాగోవాలి అన్న దైవికమైనటువంటి టెండెన్సీ లేక ఉద్దేశం, ఆ మంచి ఆలోచనతో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఈరోజు తండ్రి పాదాల దగ్గర ప్రతి ఒక్కరూ నేర్చుకుందాం. ప్రభా సహాయం చేయ ప్రభా, మన జీవితాల్లో మన అందరం నేర్చుకుందాం. ప్రభా సహాయం చేయ ప్రభా. యథార్థమైన జీవితం, యథార్థ హృదయం, యథార్థమైన మనస్సు, యథార్థమైన ప్రవర్తన అది లేకపోతే నువ్వు ఏ భక్తి చేసినా ఆ భక్తి వ్యర్థమైపోతుంది. యోబు యథార్థవంతుడు. భార్య తిట్టినా, దూషించినా, భార్య అతనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా ఆయన చెప్పాడు, దూషించి ఇంకా చచ్చిపో, ఇంకెందుకు ఆయన స్తుతించు, దూషించు, చచ్చిపో అని మాట్లాడుతున్నప్పుడు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడు. ఆయన అన్ని ఇచ్చినప్పుడు దేవస్తోత్రం చెప్పిన ఇప్పుడు ఈ బాధ కలిగితే ఆయన దూషించి నేను చనిపోవాలా? ఏంత మాటలు అన్నట్టు వారిస్తాడు. బైబిల్ అందరూ ఆలోచించండి. తండ్రి ఈ రోజు ప్రతి కుటుంబంలో యథార్థత కొరవైపోతుంది. దేవునికి యథార్థత కావాలి. కొంతమందికి ఆడపిల్ల అంటే ఇష్టం, మగవాడిని కొంచెం, మగపిల్లని కొంచెం పక్కన పెడుతుంటారు. అయినా అక్కడే తల్లిదండ్రులు పిల్లలు చూసే స్థితి సరిగా లేదు. ఎంత భయంగా. కొంతమంది కొడుకు అంటే ఇష్టం, అయినా కొడుకు బాగా ఇచ్చేస్తుంటారు, కూతుర్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తుంటారు. అక్కడే యథార్థత లేదు. ఇలాంటి పరిస్థితులు ప్రపంచంలో కోకొల్లలు వద్దయ్యా. ఇద్దరు రెండు కళ్ళు మన కళ్ళే కదా, దేవుడు మనకిచ్చిన పిల్లలే కదా, వాళ్ళు ఎంత జాగ్రత్తగా దైవికంగా మనం చూడాలి అన్నది ఆలోచన. రెండు, ఆ ఇద్దరు ఉన్న ముగ్గురైనా, ఇద్దరైనా, ఒక్కరైనా ఆ బిడ్డని ఎలా చూడండి, యథార్థంగా దేవుడిచ్చిన బిడ్డ. ఇలా సంఘము సమాజంలో మనం ఆలోచిద్దాం. ప్రభా దయచేసిన యథార్థత కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పాదాల దగ్గర యథార్థత లేనప్పుడు ఆ జీవితం దైవ చిత్తానికి వ్యతిరేకమైపోతుంది. తండ్రి నన్ను క్షమించయ. ఈరోజు యథార్థత, స్పిరిట్ ఆఫ్ అప్రైట్నెస్ అది నాకు కావాలి ప్రభా, దయచేసి నాలో పెట్టండి. నేను ఇంకా శాశ్వత జీవితం యథార్థంగా నీ పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల, సమాజం పట్ల, నా రక్త సంబంధుల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల దైవికంగా ఉండాలి ప్రభా, నీకు అనుకూలంగా ఉండాలి ప్రభా. మన సొంత వారికి అయితే ఎలా ఉంటుంది?
మన సొంత వారికి కాకపోతే అది వేరొకటి మరలా ఉంటుంది. యథార్థను కోల్పోతాం. తండ్రి అలా వద్దు నాయన, అలా వద్దు. ఎప్పుడు నేను అందరి పట్ల యథార్థంగా ఉండకు సహాయం చేయ ప్రభా అని అదే యోబు అదే చేశాడు. యోబుకున్న గొప్ప పవిత్ర లక్షణం, అతడు న్యాయంగా నడుచుకున్నాడు, యథార్థంగా ప్రవర్తించాడు, భయభక్తులు కలిగి చెడుతను విసర్జించే 3 దైవిక లక్షణాలు కలిగి ఉన్నాడు. అతని జీవితం అద్భుతంగా చరిత్ర, అతని వంటి వాడు భూమి మీద ఒక్కడు లేడు అన్న దైవభక్తమైన కితాబు దేవుడి నుంచి పొందుకున్నాడు. యోబు అద్భుతంగా దీవించబడ్డాడు. రెట్టింపు దీవెన పొందడానికి కారణం అతడు శ్రమ ఉంది, కానీ యథార్థం బాగా మెయింటైన్ చేశాడు. కొన్నిసార్లు తన జీవితంలో భయంకర బాధలో ఉండి చెప్పించుకున్నాడు, దూషించుకున్నాడు, తను తానే బాధపడ్డాడు. కానీ సందర్భం వచ్చింది, క్రైస్తవుడు ఎప్పుడు యథార్థం విడవకుండా తన జీవితాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు మన కుటుంబాన్ని మనం రక్షించేది, సంరక్షించేది, ఆశ్రయించేది, మనం బలపరిచేది అంటే యథార్థం లేకుండా ఏది కూడా ఉండదు. తండ్రి నన్ను కరుణించి ఈరోజు నాకు ఆ యథార్థ కలిగిన ఆత్మను, ఆ స్పిరిట్ ఆఫ్ అప్రైట్నెస్ ప్రభా, ఆ దైవికమైన ఆత్మ నాకు ఇచ్చి నా కుటుంబంలో, సంఘంలో, సమాజంలో నేను యథార్థవంతుడిగా నీకు అనుకూలంగా బ్రతుకున్నట్టు సహాయం చేదేవా అని తండ్రి సన్నిధిలో ప్రార్థన సంపత్తులుగా ఉన్నాం. యోబు జీవితం శ్రమల పాలైనటువంటి పరిస్థితి మనకు తెలుసు, కానీ ఆయన ఎంత అద్భుతంగా ఆ శ్రమలోని యథార్థతను మెయింటైన్ చేసినప్పుడు అతడి జీవితం రెట్టింపు దీవెనలకు పాత్రమే. 2 వృద్ధాప్యంలో దైవ సన్నిధిని చేరుకున్నట్టు లేఖనాలు చెప్తున్నాయి. కనుక మనం యథార్థతను కోల్పోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ముఖ్యంగా మనీ మ్యాటర్స్ లో భర్తకు తెలియకుండా భార్య ఆయన మనీని ఇచ్చేసుకోవడం, భార్యకు తెలియకుండా భర్త కొంత మనీని ఇచ్చేసుకోవడం, వీళ్ళిద్దరి మధ్య తనటువంటి అండర్స్టాండింగ్ లేకపోవడం, ఈమె ఇష్టం వచ్చినట్టు ఈమె, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆమె, ఆయన ఇష్టం ఒక అండర్స్టాండింగ్ అనేది లేకుండా కుటుంబంలో యథార్థత లేని పరిస్థితి ఉంటుంది. ప్రపంచంలో జరుగుతున్న ప్రాక్టికల్ సంగతులు నేను మీకు చెప్తున్నాను. వద్దయ్యా, వద్దు. దేవుడు భార్యకు తెలియని సీక్రెట్ భర్తకు ఉండద్దు, భర్తకు తెలియని సీక్రెట్ భార్యకు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు యథార్థ భార్య భర్తలు ఉంటుంది, వాళ్ళే దైవికమైన యథార్థమైన భార్య భర్తలుగా దేవుని దృష్టిలో వారు ఆశ్రయించబడడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి. దేవుని స్తోత్రం. అలా విడిపోయిన కుటుంబాలు, నశించిపోయిన కుటుంబాలు, చిన్నాబైన కుటుంబాలు ఎన్నో మన ప్రపంచంలో మనం చూస్తాం. వద్దు. టీవీలో చూస్తే ఎక్కడ చూసినా ఇవే విషయాలు భయంకరంగా ఉంటాయి. వద్దయ్యా, వద్దమ్మా. మన జీవితంలో యథార్థతను కాపాడుకునే వ్యక్తులు ఉందాం, యథార్థను కలిగి జీవించే వ్యక్తులు ఉందాం. అలాంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చును కాక. 2వ సంగతి బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం. 29:2. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 2వ వచనం. అతడు తన పితరుడగు దావీదు చరించటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. హిజ్కియా దేవుని దృష్టికి యోగ్యంగా యథార్థంగా ప్రవర్తించాడు. తన పితరుడైన దావీదు చర్య అంతటి ప్రకారం. క్రైస్తవ బైబిల్ గ్రంథం చెప్తుంది, హిజ్కియాని దేవుడు దీవించిన దీవెనలు అద్భుతంగా దీవించబడ్డాడు. అది 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదివితే స్పష్టంగా ఆయన దీవెనలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. చాలా అద్భుతంగా అతను ఆశించబడినటువంటి సంఘటనలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అతడు లేఖనం చెప్తుంది, చూద్దాం. 31వ అధ్యాయం 20-21 వచనం. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగున జరిగించి తన దేవుని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్రం విషయమందేమి, ధర్మం అంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. అదే దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం
26 నుండి చూడండి. హిజ్కియా హ్మ్. హృదయ 30 హృదయ వచనం. గర్వం ఆ! హిజ్కియా హృదయ హ్మ్. గర్వం విడిచి ఆ! తానును యెరూషలేము హ్మ్. కాపురస్తులను తమను తాము హ్మ్. తగ్గించుకొనిరి గనుక హిజ్కియా హ్మ్. దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. హ్మ్. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును, ఆ! ఘనతయు కలిగాను. అతడు ఆ! వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, ఆ! డాళ్లను, నానా హ్మ్. విధములగు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి ఆ! బొక్కసము కట్టించెను. ఆ! ధాన్యమును, ద్రాక్షరసమును, తైలమును ఉంచుటకు పొట్లను, హ్మ్. పలు హ్మ్. విధముల పప్పుల సాలలను, మందలకు దొడ్లను కట్టించెను. హ్మ్. మరియు అతనిని అతి విస్తారమైన కలిమి దయచేసినందున ఆ! పట్టణంలోని విస్తారమైన గొర్రెల మందలను, పశువుల మందలను అతడు సంపాదించెను. ఆ! ఈ హిజ్కియా ఈ హిజ్కియా గీహోను గీహోను కాలువ కాలువ. ఎగువన కట్ట వేయించి దావీదు ఆ! పట్టణపు పడమటి వైపునకు దాన్ని హ్మ్. తెప్పించెను. హిజ్కియా హ్మ్. తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందును వృద్ధి పొందెను. ప్రైజ్ గాడ్. అన్నిట్లో దేవుడు అభివృద్ధిపరిచాడు. తను అతనికున్న మంచి దైవిక లక్షణం యథార్థత. గొప్ప అద్భుతం. చివరికి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు మరణకరమైన రోగం వచ్చినా కూడా ప్రభు అతన్ని స్వస్థపరిచి 15 సంవత్సరాల ఆయుష్యాన్ని కూడా ఇచ్చాడు. అటు ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరంగా, ఆరోగ్యపరంగా యథార్థత తన జీవితాన్ని ఎంత స్థాయినంటే అంత స్థాయిని పెంచి ఆశ్రయించినట్టు లేఖనాలు చెప్తున్నాయి. హిజ్కియా ఈరోజు తండ్రి పాదాల దగ్గర నేనైనా మీరైనా మనందరూ నేర్చుకున్నాం. తండ్రి ఆ హిజ్కియాకి ఇచ్చిన స్పిరిట్ ఆఫ్ అప్రైట్‌నెస్, ఆ దైవికమైన యథార్థ నేను కూడా కలిగి ఉన్నట్లు దీవించలేనా. మన జీవితంలో మన మాటల్లో కొన్నిసార్లు యథార్థను కోల్పోతుంటాం. మన ఆలోచన విధానంలో యథార్థను కోల్పోతుంటాం. మన ప్రవర్తన విధానంలో యథార్థను కోల్పోతుంటాం. కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఎటు చూసినా యథార్థత కొదువైపోతుంది క్రైస్తవ సంఘానికి. ఆలోచించండి. దేవుని పాదాల దగ్గర నేనైనా మీరైనా యథార్థ వెరీ ఇంపార్టెంట్. కృప చూపించు నాయన. కృప చూపించు నాయన. ఈరోజు తండ్రి పాదాల దగ్గర ప్రతి ఒక్కరూ నేర్చుకొని యథార్థ కలిగిన జీవితం కలిగి ఉండాలి. అప్పుడే క్రైస్తవ సమాజం ఇంకా ఉన్నతంగా అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంది. క్రైస్తవుడు యథార్థవంతుడు కాకపోతే అతడు సమాజానికే కీడు చేసిన వ్యక్తిగా తయారయ్యే పరిస్థితులు కూడా ప్రపంచంలో ఏర్పడతాయి. మీకు అర్థమైందా? ఇలా ప్రపంచంలో ఎంతో మంది దైవవాక్యాన్ని విరుద్ధంగా ఆ దేవుని యొక్క వాక్యసమైన బోధన విడిచిపెట్టి వాళ్ళు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా క్రైస్తవ శత్రువులుగా, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా దేవునికే శత్రువులుగా బతికే దుర్మార్గమైన పరిస్థితులు ప్రపంచంలో ఏర్పడుతున్నాయి. వద్దయ్యా, వద్దమ్మా. దేవుడు యథార్థవంతుడు. ఆయన కోరేది కూడా యథార్థ. ఆయన ఆరాధన చేసిన, ప్రార్థించిన ప్రజలు యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరమని బైబిల్ గ్రంథం. యథార్థవంతుల ప్రార్థన ఏంటి? ఆయన ఆరాధన అన్ని కూడా దేవుడు అంగీకరిస్తాడు. మనం యథార్థను హిజ్కియా తన జీవితంలో నేర్చుకుంది, తనకు అలవడింది, తన బతుకులో తను చేసింది యథార్థత. అది అతన్ని అద్భుతంగా ఆయుష్ పడడానికి గాని, తన సంస్థానం గాని, రాజ్యం, ప్రభుత్వం వర్ధిల్లడానికి గాని అన్నిటి కారణం ఏంటే యథార్థత. ఈ యథార్థను కోల్పోవద్దు. కోల్పోవద్దు. సంఘం యథార్థ కోల్పోవద్దు. డబ్బున్న లేకపోయినా పర్లేదు. కూటికి పేదవాడైనా పర్లేదు. బట్ యథార్థం ఉండాలి. యథార్థం ఉండాలి. యథార్థం లేకుండా వద్దు. నీ దగ్గర ఏమి లేకపోయినా పర్లేదు. యథార్థం ఉండి తీరాలి. ఆ యథార్థే నిన్ను సంరక్షించి దేవుని దృష్టిలో యోగ్యునిగా, యథార్థవంతునిగా, పరిశుద్ధునిగా, నమ్మకమునిగా, నీతిమంతునిగా, నిరపరాధిగా, పరిశుద్ధుడిగా నిలబెట్టేది యథార్థం. ఆ యథార్థనే కోల్పోతే ఇంకా జీవితానికి అర్థం ఉండదు. యథార్థం ఉండాలి. మన ప్రార్థన, మన జీవితం, మన క్రియలు, మన బ్రతుకు, మన ప్రవర్తనలో యథార్థతను కొనసాగించే వ్యక్తులుగా నేను మీరు ఉండాలని పరిశుద్ధ చూడండి. హిజ్కియాని ఎంత ఉన్నత స్థానంలో హిజ్కియా జీవితమే ఒక గొప్ప చరిత్ర. అంత అద్భుతంగా దేవుడు దీవించాడు హిజ్కియాని. కారణం యథార్థం. బైబిల్లో మొదటి మనం దేవుని యొక్క వాక్యం మొదటి దినవృత్తాంతాలు 29:17 చూడండి. నా దేవా, ఆ! నీవు హృదయ పరిశోధన చేయ నీవు హృదయ హృదయ పరిశోధన చేయుచు ఆ! యథార్థవంతులందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. హ్మ్. నేనైతే యథార్థ హ్మ్. హృదయము గలవాడినై
ఇవన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు బైబిల్ గ్రంథం చెప్తుంది, నువ్వు యథార్థవంతులు యందు ఇష్టం గలవాడు అని నేను ఎరుగుదు. నేనైతే యథార్థ హృదయం గలవాడిని. దావీదు చెప్పిన మాట. దావీదు తన జీవితంలో బెత్షెబ విషయంలో యథార్థను కోల్పోయి దైవ చిత్తాన్ని అతిక్రమించి పరిశుద్ధతను కోల్పోయినప్పుడు తను అనుభవించిన శ్రమలు, బాధ తనకు అర్థమైంది. ఇంకా ఏ పరిస్థితుల్లో కూడా దైవ చిత్తానికి వ్యతిరేకంగా యథార్థను కోల్పోకూడదని నిర్ణయించుకున్నాడు. తన పిల్లల పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల, అన్ని సమాజం పట్ల, తన రాజ్యం పట్ల యథార్థతను కలిగి ఉండే జీవితానికి ఇంకా కోనుకున్నాడు. దేవుడు అద్భుతంగా దీవించాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, నువ్వు యథార్థవంతులేందుకు ఇష్టపడుతున్నావు తెలిసే నేను కూడా యథార్థ హృదయాన్ని నాకు కలిగిన వాటిలో నేను నీకు మనపూర్వకంగా ఇస్తున్నాను తండ్రి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు తండ్రి పాదాల దగ్గర మీరు నేర్చుకున్నాం. నాకు తెలిసిన ధనవంతుడు ఓ ధనవంతుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా చెక్ ఇచ్చేస్తాడు. 5 లక్షలు, 10 లక్షలు, 3 లక్షలు డొనేషన్స్ ఇచ్చేస్తుంటాడు. కానీ చెక్కు క్యాష్ అవడానికి చెప్పులు కాదు, జీవితం అరిగిపోతుంది. జీవితం అరిగిపోతుంది. అంత భయంకరంగా తిరగాలి ఆ చెక్కు క్యాష్ అవ్వడానికి. మాట కొట్టకుండా ముందు ఇచ్చేస్తాడు. అంటే యథార్థత లేదు. ప్రేస్తలో బైబిల్ నీ బ్యాంకులోని అమౌంట్ బట్టి కదా నువ్వు డబ్బు వేయాలి, ఎవరికైనా చెక్ ఇవ్వాలి. అలా కాకుండా ముందుగానే చెక్ ఇచ్చేసి నువ్వు తర్వాత నీకు ఆ డబ్బు పడుతుంది చూసుకుంటాడు. పాపం చెక్ కదా, అమౌంట్ ఎక్కువ కదా అని తీసుకుని ఎంతో సంతోషం వెళ్ళిపోతారు. తీరా చూసరికి ఆ చెక్కు క్యాష్ అవడానికి జీవితం, కాళ్ళు, చేతులు అరిగిపోవాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు కూడా ఏదో చేస్తున్నామని కాదు, కానీ యథార్థ కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఈ యథార్థ హిజ్కియా దాన్ని మెయింటైన్ చేశాడు. దావీదు దాన్ని మెయింటైన్ చేశాడు. కష్టకాలంలోనే నేను కష్టకాలంలోనే కూడబెట్టాను డబ్బుని ఈ దేవుడి మందిరానికి ఇస్తున్నాను. సొలొమోనా, అంతకంటే దేవుడు నేను దీవించును కాక అంటాడు తన కొడుకుతో. దావీదు, నేను వెండి, ఎత్తడి, ఇనుము, బంగారము, రాయి, తెలక, కర్ర అన్ని నేను మందిరం కొరకు కూడబెట్టాను. కష్ట పరిస్థితుల్లోనే కూడబెట్టాను. క్రైస్తవుడు కనుక నిన్ను సొలొమోనా దేవుడు అంతకంటే నేను దీవించును కాక అంటాడు. ఈరోజు యథార్థ దేవుని దృష్టికి యథార్థి ఎంత గొప్పది. బైబిల్ గ్రంథంలో 3 సంగతులు నేను చెప్తాను. దేవుని కార్యం, మొట్టమొదటి దేవుని కార్యం, కీర్తనల గ్రంథం 111వ కీర్తన 7-8 వచనాలు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాస్త్రములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి ఉన్నవి. ఆయన కార్యములే యథార్థత చేయబడ్డాయి. దేవుని స్తోత్రం. అవి సత్యముతోను యథార్థతోను చేయబడినవి. ఆయన కార్యములే యథార్థమైనవి. ఆయన యథార్థమైన దేవుడు. ఆయన కార్యాలను యథార్థంగానే చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ తండ్రి యొక్క పవిత్ర మనస్సు మనకి రావాలి. ఆ దైవికుని మనస్సు మనకు రావాలి. మనం చేసే ప్రతి పనిలో యథార్థ దేవుడు కనిపించాలి. దేవునికి స్తోత్రం. నేనైనా మీరని నేర్చుకుందాం. ఆయన కార్యములు యథార్థవంతమైనవి. 2వ విషయం నేర్చుకుంది. దేవునికి స్తోత్రం కనుక కీర్తనలు 9వ కీర్తన 8వ వచనం. యెహోవా నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. ఆయన పరిపాలన కూడా యథార్థ పరిపాలన. రూల్, ఇంగ్లీష్ బైబిల్ అయితే రూల్ అంటాడు. ఆయన రూల్ చేసే ఆయన పరిపాలన కూడా యథార్థ, నీతియుక్తమైన, సత్యమైన పరిపాలన. ఆయన పరిపాలనే యథార్థమైంది. ఆయన కార్యములే యథార్థమైంది. ఎంత అద్భుతమైంది. ఆ దైవికుడి మనస్సు దేవుడు మనకి ఇచ్చును కాక. నేనైనా మీరైనా నేర్చుకుందాం. లేకపోతే మన జీవితానికి ఏంటి ఆధారం? ఇంకో మాట చెప్పి ముగిస్తాను. 119వ కీర్తన 137వ వచనం చూడండి. 119వ కీర్తన
137 వచనం. 131 పాస్టర్ గారండి. 37 137. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. దాని అర్థం ఏంటి? ఆయన న్యాయమే, చట్టమే, అది యథార్థం. ఆయన జడ్జిమెంట్, ఇంగ్లీష్ లో జడ్జిమెంట్స్ అంటాడు, తెలుగులో న్యాయ విధులు అన్నారు కదా, ఇంగ్లీష్ లో జడ్జిమెంట్. ఆయన జడ్జిమెంటే చాలా న్యాయంగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో నువ్వు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడతావు. ఆయన జడ్జిమెంట్సే, ఆయన తీర్పులే చాలా న్యాయమైనవి, యథార్థమైనవి. ఈరోజు తండ్రి పాదాల దగ్గర దేవుని మనస్సు, ప్రైజ్ గాడ్. అందుకే దేవుడు ఫీనే హాస్పిటల్ ఎంత సంబరపడిపోయాడంటే, ఏదైతే నేను కలిగి ఉన్నాను, దేన్ని నేను ఓర్వలేకపోతున్నాను, అది అతను ఓర్వలేకపోయాడు. కనుక అతనికి మంచి ఆశీర్వాదం ఇచ్చాడు. తన కుటుంబంతో దైవిక సమాధాన నిబంధన చేశాడు. క్రైస్తవుడు అది ఆ దేవునికున్న యథార్థ, దేవునికున్న ప్రేమ, ఆ దేవునికున్న మంచి మనస్సు నాకు మీకు ఉంటే మన జీవితాలు ఎంత గొప్ప అద్భుతం. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా గమనిద్దాం, నేను మీరు కూడా. హల్లెలూయా. కనుక తండ్రి దయచేసి నేను ఆ యథార్థత కలిగిన జీవితం నాకు కుటుంబంలో, సంఘంలో, సమాజంలో నేను ఎక్కడున్నా ఆ యథార్థ మెయింటైన్ చేసే జీవితం నాకు ఇవ్వండి ప్రభా అని ప్రార్థించబద్దులుగా ఉంటాం. కుటుంబాల్లో, సంఘంలో యథార్థత లేని కారణం చేతనే సమస్యలు, గలిబిళ్ళు, గొడవలు, భయంకర పరిస్థితులు, అన్ని దాపరికాలు, రకరకాల గలిబిళ్ళు జరగడం వల్లనే కుటుంబాలు కూడా చిన్న భిన్నం అయిపోతున్న పరిస్థితులు ప్రపంచంలో ఏర్పడుతున్నాయి. ఆలోచించండి. దేవుడు కట్టుకున్న భార్య పట్ల యథార్థం ఉండదు, కన్న పిల్లల పట్ల యథార్థం ఉండదు, భర్త పట్ల యథార్థం ఉండదు, పిల్లల పట్ల ఏమి ఇలాంటి యథార్థ లేని జీవితం అలాగా సాఫీగా ఏదో సాగిపోతుందంటే యథార్థ లేని జీవితాలు వద్దయ్యా, వద్దు. దాన్ని ఈరోజే మనం ఫుల్ స్టాప్ చెప్పి యథార్థమైన పరిస్థితిని మన మనస్సు, మన హృదయం, మన అంతరంగం, మన ప్రవర్తన, మన క్రియలు యథార్థం చేసుకుంటే ఎంత అద్భుతంగా నేను మీరు దీవించబడతాం. ఇంకా ఎక్కలేని ఎత్తైన కొండలకు ఎంత ఉన్నతంగా దేవుడు ఎక్కిస్తాడు. ప్రభా నాకు యథార్థం దయచే, ప్రభా యథార్థం దయచే. బైబిల్ దేవుడు యథార్థవంతుడు, ఆయన కార్యములు యథార్థమైనవి, ఆయన తీర్పులు యథార్థమైనవి. బైబిల్ గ్రంథంలో లేఖనాలు స్పష్టంగా రాయబడ్డాయి. దేవునికి స్తోత్రములు. ఆయన పరిపాలన యథార్థమైంది. బైబిల్ చెప్తుంది ఆ యథార్థ స్పిరిట్ దావీదు, హిజ్కియా, యోబు, ఇలా కొద్దిమంది ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనం చూసాం. వాళ్ళు ఎంత యథార్థతను మెయింటైన్ చేయకపోతే అంత ఉన్నత దీవెన వాళ్ళు పొందుకుంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాంటి కృప దావీదు దేవునికి ఇష్టానుసారం మనుషుడు, హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్యం పొందుకున్న వ్యక్తి, యోబు భూమి మీద అటువంటి వాడు లేడు, రెట్టింపు దీవెన పొందుకున్న వ్యక్తి. ముగ్గురు ఇంపార్టెంట్ పర్సన్స్. ముగ్గురు వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ అంటే యథార్థం. వాళ్ళకున్న ఆ కీ పాయింట్ ఏంటంటే వాళ్ళ జీవితంలో సక్సెస్ కి యథార్థం. అలాంటి యథార్థతను దేవుడు మనం వాక్య ప్రకారం కలిగి ఉండి మన కుటుంబాల్లో దేవుడు అలా మనం దీవించడానికి మనం కూడా ఆ యథార్థత కలిగిన ఆత్మను కలిగి జీవించినట్లు దేవుడే తన కృప ఈ రోజు ఈ క్షణమే దేవుడు మనకు దయచేసి దీవించును కాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రభు యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపణ కలిగి చిన్న ప్రార్థన చేయండి. యథార్థ అనేది ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో మరొకసారి లేఖనాల ద్వారా తెలియదని కాదు. అందుకే మీకు నేను ప్రారంభంలో చెప్పాను, పునర్జ్ఞాపం చేస్తున్నాను. పునర్జ్ఞాపం. పరిశుద్ధాత్మేయుడు కొన్ని సంగతులు మనం మర్చిపోతాం మన జీవితంలో. కనుక దేవుని ఆత్మ మళ్ళీ మనం జ్ఞాపం చేస్తుంటాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, దేవుని ఆత్మీయులోనికి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని జరగబో సంఘటనలు, జరిగిన సంఘటన కూడా గుర్చేస్తాడు. యోహాను సువార్తలో రాయబడింది. అలాగే యథార్థవంతులుగా ఉంటాం. ప్రార్థన చేద్దాం. మీలో ఆత్మ ప్రేరేపణ కలిగి ప్రార్థించండి.
స్తోత్రము నాయనా, స్తోత్రము తండ్రి. ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం గల తండ్రి, కనికరము గలవాడా, మీ స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా అయ్యా నా తండ్రి, మీ పాదాల చెంత ప్రార్థించడానికి ప్రభా ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు కోట్లాది స్తుతి స్తోత్రాలు తండ్రి. ప్రభా అయ్యా అయ్యా నా తప్పిదము క్షమించి ప్రభా మీ స్తోత్రాలు. అయ్యా మీ దాసుని నిలవబెట్టి ప్రభా అయ్యా మీరు ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాతో నాతో మీరు మాట్లాడారు ప్రభు. స్తోత్రాలు. ఆరాధనలో మీరుండి ప్రభు మహిమ పొందారు ప్రభు. విజ్ఞాపనలన్నీ మీ పాదాల చెంత చేర్చుకొని మీ సమాధానం ఇచ్చినందుకు మీ కోట్లాది స్తుతి స్తోత్రాలు. ప్రభు నా తండ్రి దావీదుని ప్రభు, హిజ్కియాని ప్రభు, నా తండ్రి ప్రభు మీ స్తోత్రాలు. అయ్యా యోబుని ప్రభు నాయన ఎలాగ యథార్థంగా ప్రభు అయ్యా అయ్యా నా తండ్రి మీ పట్ల తండ్రి ప్రభు యథార్థంగా నా తండ్రి ఎలా నడుచుకున్నారో ప్రభు నాయన మేము ఎక్కడికి వెళ్ళాం ఆ యథార్థత కోల్పోకుండా ప్రభు అయ్యా నా తండ్రి మీ స్తోత్రాలు. నేను తప్పిపోకుండా నా తండ్రి జారిపోకుండా యథార్థంగా ప్రభు జీవించడానికి ప్రభు అయ్యా మీ కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాను బాబు. మీ స్తోత్రాలు. అయ్యా మీరు సహాయం చేతండి ప్రభా. మేము ఎక్కడికి వెళ్ళా ప్రభా మీరు చూస్తున్న దేవుడు ప్రభా. అయ్యా మా నీతిని ప్రభా గట్టిగా పట్టుకొని ప్రభా యథార్థత మేము తప్పిపోకుండా స్తోత్రాలు నా ప్రభా యథార్థంగా ప్రభా ప్రవర్తించే భాగ్యం నాకు మాకు అందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాను బాబు. మీ స్తోత్రాలు. అయ్యా నా తండ్రి ప్రభా యథార్థత కోల్పోకూడదు నాయన. మాట తండ్రి ప్రభా ఎక్కడ కూడా ప్రభా అయ్యా మీ దాసులు ఎక్కడ తప్పిపోకుండా ప్రభా ఎలాగ ప్రవర్తించారో ప్రభా మేము కూడా అలా ప్రవర్తించడానికి వాక్యానుసారమైన జీవితాలు మా అందరికీ దయచేయమని ప్రభా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు. మీ స్తోత్రాలు. అయ్యా తండ్రి ప్రభా మీ స్తోత్రాలు. వాక్యాల ద్వారా మమ్మల్ని ఎంతగా బలపరుస్తున్నారు ప్రభు. మీ స్తోత్రాలు తండ్రి. మేము బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ప్రభా అయ్యా మేము యథార్థత కోల్పోకుండా ప్రభా నా తండ్రి మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆయుష్టపరచమని వేడుకుంటున్నాం బాబు. మీ స్తోత్రాలు. హస్తాలకి అప్పగించుకుంటున్నాం ప్రభా. మీ స్తోత్రాలు. స్థిర బుద్ధిని మాకు వాక్యానుసారమైన జీవితాలు నాకు మాకు అందరికీ దయచేయనైన మీ స్తోత్రాలు. మీరు సహాయం చేసి ప్రభా నడిపించి ప్రభా అయ్యా నా తండ్రి ప్రభా మీ స్తోత్రాలు. మీ సేవకులు ప్రభా అయ్యా నా తండ్రి మమ్మల్ని ఎంతగా తండ్రి వాక్యం ద్వారా పోషిస్తున్నారు ప్రభు. మీ స్తోత్రాలు. వాక్యాలను వెంబడించే కృప నాకు మాకు అందరికీ దయచేయండి ఆయన. మీ స్తోత్రాలు నాయనా ప్రభు. మీ స్తోత్రాలు తండ్రి. బిడ్డలో ప్రభా మరి బయలుదేరి నా తండ్రి హైదరాబాద్ ఒలి తండ్రి వెళ్తుండగా మీ సన్నిధి మీ కాపుదల మీ జ్ఞానం తండ్రి బిడ్డకి దయచేసి అక్కడ ఎలాగ తండ్రి మాట్లాడాలో ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అయ్యా బిడ్డకి మీరు ధైర్యపరిచి ప్రభా భయోని ఆందోళన తీసివేసి మీరు అభిషేకించమని ఎదుర్కొని జరగడానికి స్టాంపింగ్ అవడానికి కృప చూపండి బాబు. స్తోత్రాలు.